మన దేశంలో కొన్ని సంవత్సరాల నుండి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ వంటి నినాదాలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనకి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇవన్నీ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పటి నుండి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మన దేశం ఉన్నప్పుడు ఇండియాలో తయారయ్యే వస్తువులే కొనాలి అని స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. చాలామంది ప్రజలు భారతదేశ ఆర్థిక గమనానికి తమ వంతు ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే చాలా కంపెనీలు కూడా విదేశీ వస్తువులను కొనకుండా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేలా స్వదేశీ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్లాయి. అలా స్వదేశీ మూవ్మెంట్కి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన కంపెనీలలో బోరోలిన్ కూడా ఒకటి. బోరోలిన్ క్రీమ్ అంటే ఏంటి? బోరోలిన్ యొక్క సక్సెస్ స్టోరీ, స్వాతంత్రోద్యమంలో బోరోలిన్ యొక్క పాత్ర ఏంటి, బోరోలిన్ ఎందుకంత ఫేమస్ అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. బోరోలిన్ క్రీమ్ అనేది ఇండియాలో అందరూ ఎక్కువగా వాడే యాంటీసెప్టిక్ క్రీమ్లలో ఒకటి. బోరోలిన్ని మనలో చాలామంది వాడే ఉంటారు. వాడని వాళ్ళు కనీసం ఈ పేరునైనా వినే ఉంటారు. బోరోలిన్ క్రీమ్ 80 సంవత్సరాల నుండి ఇండియాలో అమ్మబడుతున్నా కూడా ఇప్పటికీ సేల్స్ జరుగుతూనే ఉన్నాయి. దీనికి గల మెయిన్ రీజన్ 80 సంవత్సరాల క్రితం ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో స్టిల్ ఇప్పటికీ అదే రకమైన క్వాలిటీని మెయింటైన్ చేయడం వల్ల బోరోలిన్ క్రీమ్ ఇప్పటికీ ఇండియాలో నెంబర్ 1గా ఉంది. మరి ఇంతటి చరిత్ర ఉన్న బోరోలిన్ క్రీమ్ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. 1928లో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఇండియాలో చాలా ఉద్యమాలు మొదలయ్యాయి. అందులో ఒకటి స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం వల్ల బ్రిటిష్ వాళ్ళు అమ్ముతున్న విదేశీ వస్తువులను బహిష్కరించి దేశంలో తయారయ్యే వస్తువులను కొనడం భారతదేశ ప్రజలు ప్రారంభించారు. అయితే అంతకుముందు ఎలా ఉండేదంటే, భారతదేశంలోని ముడి పదార్థాలను బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్కి పంపించి ఆ ముడి పదార్థాల ద్వారా తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేసి తిరిగి మళ్ళీ ఇండియాకి తీసుకువచ్చి అధిక ధరలకు ఇక్కడ అమ్మేవారు. అప్పటికి ఇండియాలో స్వదేశీ కంపెనీలు లేకపోయేసరికి స్వదేశీ ప్రొడక్ట్స్ ఉండేవి కావు. అయితే ఈ స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయ్యాక చాలామంది పారిశ్రామికవేత్తలు ఇండియాలో ఫ్యాక్టరీలను నెలకొల్పి స్వదేశీ వస్తువులను తయారు చేయాలని నిశ్చయించుకున్నారు. అలా నిశ్చయించుకున్న వారిలో ఒకరు గౌరమోహన్ దత్త గారు. ఇతను భారతదేశంలో మొట్టమొదటి యాంటీసెప్టిక్ క్రీమ్ అయిన బోరోలిన్ని తయారు చేశాడు. ఈయన కలకత్తాలో నివసించేవాడు. విదేశాల నుండి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో అమ్మేవాడు. ఎప్పుడైతే గాంధీజీ గారు స్వదేశీ ఉద్యమం స్టార్ట్ చేశారో ఆ ఉద్యమంలో తాను కూడా భాగం కావాలి అని అనుకొని విదేశాల నుండి వస్తువులను తెచ్చి అమ్మడం ఆపివేశాడు. విదేశీ వస్తువులను కొనకుండా ఆపినంత మాత్రాన ఇండియా డెవలప్ అవ్వదు. సో వస్తువులను ఇక్కడే తయారు చేయడం వల్లనే అభివృద్ధి అవుతుంది అని ఆయన అనుకున్నాడు. 1928లో జీడీ ఫార్మస్యూటికల్ పేరుతో కంపెనీని స్థాపించి పూర్తిగా స్వదేశీయంగా తయారు చేసిన ఇండియాలోని మొట్టమొదటి యాంటీసెప్టిక్ క్రీమ్ని గౌరమోహన్ దత్త గారు తయారు చేశారు. దానికి బోరోలిన్ అని పేరు పెట్టారు. ఈ క్రీమ్ బోరిక్ యాసిడ్, జింక్ యాసిడ్, లానోలిన్ కాంబినేషన్ ద్వారా తయారు చేశాడు. వీటి పేరు మీదుగానే బోరోలిన్ అని పేరు పెట్టాడు. గౌరమోహన్ దత్త గారి ఫ్యామిలీ అంతా కలిసి నైట్ అంతా ఈ బోరోలిన్ క్రీమ్ని తయారు చేసేవారు. పొద్దున కాగానే ఈయన కలకత్తాలోని బుర్రా బజార్లో ఈ క్రీమ్ని అమ్మేవాడు. మెల్లిమెల్లిగా ఈ క్రీమ్ అనేది జనాల మైండ్లో పడింది. కొద్ది రోజుల్లోనే బెంగాల్ మొత్తం బోరోలిన్ క్రీమ్ చాలా ఫేమస్ అయింది. బ్రిటిషర్స్ బోరోలిన్ క్రీమ్ని ఆపివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల్లో ఉండే ఆదరణ వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినా బోరోలిన్ యొక్క పాపులారిటీని ఆపలేకపోయారు. అదీ కాకుండా స్వదేశీ ఆందోళన కూడా అప్పుడు కొనసాగేసరికి జనాలందరూ విదేశీ క్రీమ్లకు బదులు బోరోలిన్ని కొనడం స్టార్ట్ చేశారు. ఇదొక్క రీజన్ మాత్రమే కాదు, బోరోలిన్ యొక్క క్వాలిటీ చాలా బాగుండేది. ఒక్కసారి బోరోలిన్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకసారి బోరోలిన్నే కొనేవారు. ఎందుకంటే ఇది మల్టీపర్పస్ క్రీమ్గా పనికి వచ్చేది. చర్మాన్ని మెరిసేట్టు చేసేది, చర్మం గరుకుగా ఉన్న దగ్గర ముడతలకి, కాళ్ళ పగుళ్ళకి, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి వాడేవాళ్ళు. అంతేకాకుండా సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా దీన్ని ఉపయోగించేవారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఒకే క్రీమ్లో ఉండేసరికి బెంగాల్లో జనాలందరూ ఈ క్రీమ్ని ఎగబడి మరీ కొనేవారు. ప్రతి ఇంట్లో బోరోలిన్ క్రీమ్ ఖచ్చితంగా ఉండేది. బోరోలిన్ దెబ్బకు విదేశీ క్రీముల సేల్స్ అన్నీ పడిపోయాయి. దాదాపు మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోయాయి. ఇలా బెంగాల్లో పాపులారిటీని సొంతం చేసుకున్న బోరోలిన్ని మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక దేశమంతటా అమ్ముదామని గౌరమోహన్ దత్తా గారు అనుకున్నారు. ఇండియా మొత్తం బోరోలిన్ రీచ్ అవ్వాలంటే ఆయన ఒక స్ట్రాటజీని అప్లై చేశాడు. అదేంటంటే, ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఒక పేపర్ యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్లో ఏముందంటే, ఇండియాకి స్వాతంత్రం వచ్చినందున బోరోలిన్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.
ఎవరైతే పేపర్ యాడ్ని కట్ చేసుకొని వస్తారో వాళ్ళకు ఒక బోరోలిన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అలా ప్రకటించిన రోజే 1,00,000 బోరోలిన్లను ఉచితంగా పంపిణీ చేశారు. అప్పుడు దేశమంతా బోరోలిన్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. గౌర్మోహన్ దత్తా గారు అనుకున్న స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. బెంగాల్లోనే కాకుండా ఇండియా మొత్తం బోరోలిన్ ఫేమస్ అయింది. బోరోలిన్ని వాడిన వారు మళ్ళీ మళ్ళీ కొని వాడేవారు. దేశమంతటా డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని కూడా పెంచి సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి నుండి బోరోలిన్ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. వివిధ పత్రికల్లో, టీవీ ఛానళ్లలో, రేడియోలలో యాడ్స్ ఇవ్వడమే కాకుండా స్పోర్ట్స్ టోర్నమెంట్కి, ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి స్పాన్సర్ చేయడం ప్రారంభించాడు. దీనివల్ల బోరోలిన్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఒకప్పుడు సేల్స్లో 60% బెంగాల్లో మాత్రమే అమ్ముడుపోయిన బోరోలిన్ 2000 సంవత్సరం తర్వాత బెంగాల్లో కేవలం 30% మాత్రమే అమ్ముడుపోయి మిగతా 70% ఇండియా మొత్తం అమ్ముడుపోయింది. అయితే 2000 సంవత్సరం తర్వాత ఇండియాలో వేరే వేరే కంపెనీలు బోరోలిన్కి పోటీగా చాలా క్రీమ్లను తయారు చేసి అమ్మడం ప్రారంభించాయి. ఈ క్రీములు రావడం వల్ల మార్కెట్లో కాంపిటీషన్ చాలా పెరిగింది. ఎంత కాంపిటీషన్ పెరిగినా బోరోలిన్ సేల్స్ మాత్రం పడిపోలేదు. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. బోరోలిన్ యొక్క కంపెనీ అయిన జీడీ ఫార్మాస్యూటికల్ యొక్క రెవెన్యూ 2013లో 130 కోట్లు ఉంటే 2016లో 150 కోట్లు అయ్యింది. 2019లో ఏకంగా 180 కోట్లకు చేరింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రతి సంవత్సరం కంపెనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉందో. జీడీ ఫార్మాస్యూటికల్ బోరోలిన్ మాత్రమే కాకుండా మిగతా ప్రోడక్ట్స్ని కూడా తయారు చేసి అమ్ముతుంది. కానీ అందులో బోరోలిన్ చాలా ఫేమస్. 80 సంవత్సరాల క్రితం తయారైన బోరోలిన్ ఇప్పటికీ అమ్ముడుపోవడానికి గల ముఖ్య కారణం అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మార్చకపోవడమే. అలా క్వాలిటీని మెయింటైన్ చేశారు కాబట్టే కేవలం ఆ ఒక్క ప్రోడక్టే జీడీ ఫార్మాస్యూటికల్ కంపెనీని లాభాల్లోకి తీసుకువెళ్తూ ఇప్పటిదాకా నిలబడగలిగేలా చేసింది. ఫ్రెండ్స్, ఇది మన ఇండియన్ కంపెనీ ప్రోడక్ట్ అయిన బోరోలిన్ యొక్క హిస్టరీ. మరిన్ని ఇండియన్ కంపెనీస్ యొక్క సక్సెస్ స్టోరీలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.